హలో ఆల్. సండే వచ్చేసింది. సండే అంటే స్పెషల్స్ ఉండాలి. స్పెషల్స్ అంటే నాన్ వెజ్ అయితే పక్కా ఉండాలి. అందుకని నేను ఈరోజు ప్రాన్స్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి. లైక్ చేసి వీడియో షేర్ చేయండి. ఎంత సింపుల్గా చూపిస్తానంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేటట్టుగా బిర్యానీ చేయటమే కాదు, దాని తర్వాత పనులు ఎలా సర్దుకోవాలో కూడా చూపిస్తాను. బికాజ్ వంట చేయడం ఎంత ఇంపార్టెంటో, దాని తర్వాత కిచెన్ నీట్‌గా పెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. పెళ్ళైన కొత్తలో ఉంటారు కదా! వాళ్ళకి హడావిడి చాలా ఉంటుంది. సో, వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇంకా సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ప్రాన్స్ చూపిచ్చా గదా! నా వేలంత ఉన్నాయి. చాలా పెద్ద ప్రాన్స్ ఇవి. టైగర్ ప్రాన్స్ అంటారు కదా! సో, దాన్ని 2 పీసెస్‌గా చేశాను. హాఫ్ పోర్షన్ నేను కర్రీ చేశాను. హాఫ్ పోర్షన్ బిర్యానీ కోసం తీసుకున్నాను. ఆల్రెడీ పసుపు వేసి వాష్ చేశాను కదా! సో, ఒక కడాయి తీసుకొని వాటర్ వచ్చే వరకు మనం వాటిని ఉడికించుకోవాలి. సైమల్టేనియస్‌గా ప్రాన్స్ ఉడికేటప్పుడు పక్క స్టవ్ మీద ఆయిల్ పోసి ఆనియన్స్ 2 బిగ్ ఆనియన్స్ మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పేసి మూత పెట్టేయండి. సిమ్‌లో పెట్టేయండి. సో, ఈ 2 అవుతుంటున్నాయి కదా! సైమల్టేనియస్‌గా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. దీనిలో నేను ఇలాచీ, చెక్క, లవంగం, ధనియాలు, జీరా, 2 టమాటోస్, ఇంకా అల్లం వెల్లుల్లి ఇవి వేశాను. ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ అయ్యే లోపల మనకి అక్కడ ప్రాన్స్ అయిపోతాయి. ఆనియన్స్ కూడా వేగిపోతాయి అన్నమాట. ఆనియన్స్ వేగిపోయాయి కదా! సేమ్ కడాయిలో హాఫ్ పోర్షన్ తీసేయండి ఆనియన్స్. హాఫ్ పోర్షన్ అలానే ఉంచి ప్రాన్స్ మగ్గిపోయి ఉంటాయి గదా! ఈలోపు అవి యాడ్ చేసుకొని మనం ఏదైతే పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో అది కూడా వేసి 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు, కొంచెం కారం, పసుపు, బిర్యానీ ఆకు, కొంచెం హాఫ్ లెమన్, పెద్దదైతే హాఫ్ లెమన్ వేయండి. చిన్నదైతే హోల్ లెమన్ వేసేయండి. అండ్ లాస్ట్‌కి కర్డ్ యాడ్ చేయండి. ఇదంతా గ్రేవీ రావడానికి మంచి యూజ్‌ఫుల్ అయ్యేవి కర్డ్ ఇంకా టమాటోస్. కొంతమంది టమాటోస్ వేయరు. బట్ టమాటో వేస్తే ఇంకా గ్రేవీ ఎక్స్ట్రా ఉంటుంది. స్పైసెస్ అనేవి బ్యాలెన్స్ అయిపోతుంది. చాలా బావుంది. చిన్న పిల్లలు గూడా ఇష్టంగా తినగలిగేలాగా చేసుకోవచ్చు. కొంతమంది బిర్యానీ చేయడానికి స్పైసెస్ అనేవి అలానే వేస్తారు. బట్ నేను మిక్సర్‌లో వేశాను. సో దట్ ఫ్లేవర్స్ అన్నీ సమానంగా ఉంటాయి. పిల్లలు గూడా ఏరకుండా ఎక్కడేది తగులుతుందో అని భయపడకుండా తినేయొచ్చు. ఇవన్నీ మగ్గించాలి. లో ఫ్లేమ్‌లో పెట్టండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లో జరిగిందంటే మన టైమ్ టు టైమ్ పనులు గూడా సైమల్టేనియస్‌గా అయిపోతాయి. ఇంకా మనం రైస్ కోసం ఒక వాటర్ తీసుకుందాము. కుక్కర్‌లో వాటర్ తీసుకున్నాను. ఆల్రెడీ రైస్ అనేవి నేను సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్‌లో బిర్యానీ ఆకు, పువ్వు, ఇలాచి, కొంచెం మొగ్గ, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్, ఉప్పు వాటర్ ఎలా ఉండాలంటే టేస్ట్ చూస్తే ఉప్పగా ఉండాలి. ఐ మీన్ సముద్రం నీళ్ళు ఎలా ఉంటాయో అలా ఉండాలి. సో దట్ రైస్‌కి ఆ ఫ్లేవర్, ఆ ఉప్పు అనేది పట్టి బ్యాలెన్స్ అవుతుంది. అక్కడ చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం ప్రాన్స్‌లో వేసుకున్నాం గదా! రెండిటి చూసి వేసుకోండి. తక్కువైనా పర్లేదు. ఎక్కువ అవ్వగూడదు. 70% రైస్ అనేది కుక్ అయినాక లేయర్స్ లాగా వేసుకొని దానిపైన మళ్ళీ కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి వేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. సమ్మర్‌లో నెయ్యి ఎక్కువ వాడకపోవడమే బెటర్. కొంచెం వాడితే మంచిది. దాహం ఎక్కువేస్తుంది. అండ్ స్పైసెస్ కూడా చాలా తక్కువ వాడితే సమ్మర్‌లో చాలా బెటర్. వింటర్‌కి, సమ్మర్‌కి బిర్యానీస్‌లో తేడా మీరు గమనిస్తే ఘీ అనేది సమ్మర్‌లో మనకి లిక్విడ్ ఫార్మ్‌లో ఉంటుంది. వింటర్‌లో గడ్డగా ఉంటుంది. సో, వింటర్‌లో ఒకవేళ మనం లిక్విడ్ ఫార్మ్‌లో మార్చి వేసినా గూడా కూల్ అయిపోయినాక గడ్డగా ఉండి బిర్యానీ ముద్ద ముద్దగా ఉంటుంది. సో, సమ్మర్‌లో అలా కాదు. లిక్విడ్ ఫార్మ్‌లో వేసినా గూడా పొడి పొడిగానే ఉంటుంది బిర్యానీ. లాస్ట్‌కి మనం మరిగిచ్చిన వాటర్ ఉంటాయి గదా! బియ్యానివి అవి కూడా వేయండి.
రైస్ అడుగు పట్టకుండా నీట్‌గా ఉడుకుతుంది. సో, నేనిది లో ఫ్లేమ్‌లో పెట్టేసాను. దమ్ పెట్టేసాను గదా! ఇల్లు ఇలా ఉండింది. నేను లో ఫ్లేమ్‌లోనే 20 మినిట్స్ దమ్ పెట్టేసాను. నా నా 4 బర్నర్స్‌లో లాస్ట్ బర్నర్ ఏదైతే ఉంటుందో దాని మీద పెట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి దమ్ పెట్టాను. ఈలోపు ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. వెసెల్స్ అన్నీ వాష్ చేసేసుకొని, ఈ 20 మినిట్స్‌లో 20-15 మినిట్స్ ఇనఫ్ అయిపోతుంది. సో, ఇలా ఉంది నాకు ఇల్లు లాస్ట్‌కి. సో, నాది బిర్యానీ అయిపోయింది. ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను. ఈ మొత్తం ప్రాసెస్‌లో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే మా చిన్నోడు పడుకున్నాడు. లేదంటే ఇది తొందరగా అయ్యేది కాదు. అండ్ మీకిక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. నేను అంటే గొప్పగా కాదు. విత్ హ్యాండ్ అంటే నా దగ్గర స్టాండ్ ఏం లేకుండా వీడియో తీస్తూ, బిర్యానీ చేస్తూ ఇంటి పని నాకు 1 ½ అవర్‌లో చేసుకున్నాను. సో, వీడియో కాబట్టి ఇంకా లేట్ అయింది. మేబీ వీడియో లేకపోయుంటే ఇంకా త్వరగా అయ్యేదేమో. ఇది గొప్పగా కాదు చెప్తున్నాం. మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ప్రతీది టైమ్ టు టైమ్ వితిన్ తక్కువ టైంలో గూడా అన్నీ చేసుకోగలిగేలా ఉంటే చాలా మంచిది. కొన్ని కొన్ని సార్లు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది ఇలా చేసుకుంటూ ఉంటే. మెయిన్‌గా చిన్న పిల్లలున్నప్పుడు టక 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 చేసుకోవాలి పనులు. లేకపోతే అస్సలు చేసుకోనివ్వరు. చిన్న పిల్లలున్న వాళ్ళకి ఈ పరిస్థితి అర్థమవుతుంది. సో, లాస్ట్‌కి బిర్యానీ అయితే సూపరుంది. బిర్యానీ ఎలా అనిపిచ్చింది? నేను చెప్పిన సీక్వెన్స్ ఫాలో అయితే బావుంటుందా? లేదా? ఇవన్నీ నాకు కమెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి. ఇంతవరకు చూసారు కదా! లైక్ చేయండి ప్లీజ్.